హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థిక మంత్రి అదిరిపోయే 5 భారీ శుభవార్తల ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక చారిత్రాత్మక ఘట్టం వెలగపూడి సచివాలయ వేదికగా ఆవిష్కృతమైంది. ఏంటంటే రాష్ట్ర పరిపాలన కేంద్రమైనటువంటి వెలగపూడిలోని సచివాలయం కేంద్రం ఇటుకలు, సిమెంటు కట్టడం మాత్రమే కాదు, అది రాష్ట్ర భవిష్యత్తుకు నిర్ణయించే నిర్ణయాలకు నిలయం. అటువంటి పవిత్ర వేదికపై చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్థిక బిల్లుల చెల్లింపులు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఒక అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహించబడింది. మరి ఈ సమావేశం ప్రాధాన్యతను మనం గమనిస్తే ఇది కేవలం ఒక ముఖాముఖి చర్చ మాత్రమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగ వర్గాల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ఒక వారధిలాగా అయితే నిలిచింది. అయితే ఈ యొక్క కీలక సమావేశానికి ఏపీ నాన్ గెజెట్ ఆఫీసర్స్, ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారు నాయకత్వం వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల గొంతుకగా ఆయన తన బృందంతో కలిసి వెళ్లారు. వీరి నాయకత్వంలోని రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్షియల్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక మరియు ఆర్థిక ఆవేదనను వారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. మంత్రి గారితో జరిగిన ఈ భేటీ 1 గంట లేదా 2 గంటల చర్చ మాత్రం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల భవిష్యత్తును సానుకూలంగా ప్రభావితం చేసే ఒక లోతైన విశ్లేషణాత్మక చర్చ అని అయితే చెప్పవచ్చు. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం తమ జీతాల నుండి దాచుకున్న జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నిధుల గురించి ప్రస్తావించారు. ఉద్యోగులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, కుమార్తెల వివాహాల కోసం, లేదంటే అత్యవసర మెడికల్ ఆపరేషన్ల కోసం ఈ నిధులపైనే ఆధారపడి ఉంటారు. అటువంటి మెడికల్ బిల్లులు మరియు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి గారిని అయితే కోరారు. తమ సొంత కష్టార్జితం సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు అప్పుల ఊపిలో కోరుకుపోతున్నారని, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుందని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మంత్రి గారు దీనిపై స్పందిస్తూ నిధుల లభ్యతను బట్టి వీలైనంత త్వరగా ఈ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ స్పష్టమైన భరోసా ఇచ్చారు. మరోవైపు ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు విషయంలో కూడా చర్చలు అత్యంత ఆసక్తిగా సాగాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అనేది 62 ఏళ్ళు ఉండగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యూస్, రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలైనటువంటి మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన సొసైటీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విషయంలో ఇది కేవలం 60 ఏళ్లుగానే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ వ్యత్యాసాన్ని తొలగించి వారికి కూడా మిగిలిన వారికి కూడా పదవి విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఉద్యోగ నేతలు బలంగా గొంతు వినిపించారు. ఈ నిర్ణయం వల్ల అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరికొంతకాలం పాటు ప్రభుత్వం వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక భరోసా లభిస్తుంది వారికి కూడా అని చెప్పేసి వివరించారు. దీనిపై ఆర్థిక మంత్రి గారు ఎంతో సానుకూలత వ్యక్తం చేస్తూ దీనిపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఇలా అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెమో నెంబర్ 57, ఇది సుమారు 11,000 మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక గొప్ప వార్త. 2004 సెప్టెంబర్ కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడి సాంకేతిక కారణాల వల్లనో లేదంటే మరి ఇతర కారణాల వల్లనో తర్వాత నియామక ఉత్తర్వులు పొందిన వారికి సిపిఎస్కి బదులుగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అయితే 1 టైం ఆప్షన్గా వారికి ఓపీఎస్లోకి మారే అవకాశం ఇవ్వాలని కోరగా ప్రభుత్వం దీనికి అంగీకారం తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్లో పెన్షన్ మొత్తం మార్కెట్ ఒడిదుడుకులపైనే ఆధారపడి ఉంటుంది. సిపిఎస్లో అయితే అంటే అంత సిపిఎస్లో నమ్మకం ఉండదు, కానీ ఓపీఎస్ మాత్రం అలా కాదు. ఖచ్చితమైన ఓపీఎస్లో పదవి విరమణ తర్వాత ఒక ఖచ్చితమైన ఆదాయం అనేది ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం అనమాట. అంటే ఇది
మార్కెట్ ఒడిదుడుకులకు ఈ విధంగా ట్రేడింగ్ సంబంధించి ఎటువంటి ఇది ఉండదన్నమాట. కాబట్టి అందుకే ఈ యొక్క 11,000 మందికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పాలి. వాళ్ళు వన్ టైం ఓపీఎస్లోకి స్విచ్ అవ్వచ్చు. దీంతో పాటు కొత్త వేతన సవరణ కమిటీ, పిఆర్సీ నియామకం, కమిషన్ నియామకం మరియు దానికి సంబంధించి మధ్యంతర భృతి ఐఆర్పై కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయని, పెరిగిన ధరల వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి నేతలు వివరించారు. సో కొత్త పిఆర్సీ అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణం ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని త్వరలోనే ఒక తీపి కబురు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగ లోకానికి ఎంతో ఊరటనిచ్చే అంశం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ మరియు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఈహెచ్ఎస్ కార్డుల ఇబ్బందులు కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ప్రస్తావనకైతే వచ్చాయన్నమాట. చాలా ఏళ్లగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్న వారిని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. అలాగే నెట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, సో నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా హాస్పిటళ్లకు ఈ మేరకు డబ్బులు అనేది చెల్లించాలని చెప్పేసి కోరారు. ఈ విధంగా అన్ని అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం మరియు దీనికి అనుగుణంగా అధికారిక జీవోలు అతి త్వరలోనే విడుదల కానుండటం అనేది శుభపరిణామము. ప్రభుత్వం చూపిస్తున్న ఈ యొక్క చిత్తశుద్ధి ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతోంది. మరి వెలుగుపూడి సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఏపీ ఎన్జిఓ సంఘం నేతల మధ్య చారిత్రాత్మకమైన సమావేశం అయితే జరిగింది. జీపీఎఫ్, మెడికల్ బిల్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిల విడుదలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి పిఎస్యూస్, గురుకులాలు, సొసైటీల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 60 నుండి 62 ఏళ్లకు పెరిగింది. మెమో నెంబర్ 57 ద్వారా 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అనేది వర్తించనుంది. కొత్త పిఆర్సీ నియామకం మరియు ఐఆర్ ప్రకటనపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారంపై హామీ లభించింది. వీటన్నిటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జీవో 1 లేదా 2 రోజుల్లో అయితే వెలువడనున్నాయన్నమాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షన్ల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అడుగు ముందుకైతే వేసింది. వెలుగుపూడి సచివాలయంలో జరిగినటువంటి చర్చలో సఫలమై రిటైర్మెంట్ వయసు పెంపు, అలాగే 11,000 మందికి ఓపీఎస్ అమలు మరియు పెండింగ్ బిల్లుల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇది లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో సంతోషాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సంబంధాలను మరింత దృఢపరిచింది. రాబోయే జీవోల ద్వారా ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమల్లోకి అయితే రానున్నాయని తెలుస్తోంది ఫ్రెండ్స్.